నమస్తే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా ఎలివేట్ అయిన తర్వాత కొంతమంది ఒక విచక్షణ అనేది కూడా మర్చిపోతున్నారు. ముఖ్యంగా యువతులు. ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో మనం ముందుకు వెళ్తున్నాం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. కనీసం ఎక్కడా కూడా మనం 10 మందిలో ఉన్నాం, ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేది లేదు. అందరూ కూడా వాళ్ళను చూడాలి, వారు చేసేటువంటి ఏవైతే రీల్స్ వీడియోస్ ఉన్నాయో దానికి లైక్లు రావాలి, వ్యూస్ రావాలి. ఇది వారి కాన్సెప్ట్. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన, హోలీ పండుగ సందర్భంగా ఇద్దరు యువతులు మైమరిచిపోయి ఒక బైక్ మీద కూర్చొని రొమాన్స్ చేసుకుంటూ ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. మనం వీడియోలో చూస్తున్నాం. ఒక యువకుడు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు, ఇద్దరు మహిళలు యువతులు వెనకాల కూర్చున్నారు. ఎంత అంటే అసభ్యకరంగా వారి వ్యవహార శైలి ప్రవర్తన ఉందో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. ఇలాంటి సందర్భంలో అక్కడైనా మెయిన్ రోడ్ మీద రకరకాల విన్యాసాలు చేయటం, మనల్ని అందరూ చూడాలి, మనం ఒక ఐకాన్గా మారిపోవాలి. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి అరాచకాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు ఇక రకరకాలుగా చెప్పొచ్చు వాటి గురించి. భరించలేని పరిస్థితుల్లో ఆ వీడియోస్ ఉంటాయి కొన్ని. ఇలాంటి సందర్భంలో ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా యువత మామూలుగా ఉంటుందా? దానికి లైక్లు, కామెంట్సు, లక్షల్లో వ్యూస్. ఇటువంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘటన ఇది. ఈ వ్యవహారానికి సంబంధించి యూపీ పోలీసులు వారికి జలక్కిచ్చారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరగల ఆ బైక్పై 33,000 రూపాయల జరిమానా ఫైన్ విధించారు. మనం చూస్తున్నాం యూపీ 16CX0866 ఆ నెంబర్ బైక్. ఆ బైక్ నెంబర్ చూసి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు పంపించారు. అంటే విచ్చలవిడి అంటే ఇదే. కనీసం ఏదన్నా ఒక మనం ఇచ్చేది ఒక మంచి సందేశం అయి ఉండాలి. అలా కాకుండా మనల్ని అందరికంటే డిఫరెంట్గా చేస్తే మనల్ని ఎక్కువ మంది చూస్తారు, మనకి ఎక్కువ లైక్స్, ఆదరణ అన్నీ ఉంటాయి, మనం సోషల్ మీడియాలో కింగ్స్ అవ్వచ్చు అనేది. మొత్తానికి వీరికి జలక్కిచ్చారు, 33,000 రూపాయల ఫైన్ విధించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.